ఓకేనా. సుండుపల్లి రెవెన్యూ శాఖలో అవినీతి అక్రమాలు బాగా పెరిగిపోయాయి. అవినీతిపై గుర్తించి ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా అధికారులు స్పందించే స్థితిలో లేరు. పీజీఆర్ఎస్ కింద ఈ మండలంలో ఉయ్యాల వెంకటలక్ష్మమ్మ, గుండా రాజమ్మ, అలాగే కామిని సీను పేరుతో ఉన్న ఫేక్ డీకేటీ పట్టాల మీద పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా ఈ తప్పుడు ఈ విధంగా ఇందులో లోపాలు ఉన్నాయి, వీటిని మీరు ఎంక్వైరీ చేసేమని చెప్తే అక్కడి నుంచి ఆర్డీఓకు రాజంపేటకు పంపడం జరిగింది. ఆ నుంచి సుండుపల్లికి వచ్చిన తర్వాత 45 రోజులు ఉంటే ఎంట పడితే కానీ 73 రోజులకు దీని మీద స్పందించి సమాచారం ఇచ్చారు. అయితే ఇందులో ఏమి ఇచ్చినారంటే మా దగ్గర దీనికి సంబంధించిన డీకేటీ పట్టాలు అందుబాటులో లేవని ఇచ్చినారు తప్ప ఇది ఫేక్ డీకేటీ అని మాత్రం ఇవ్వలే. ఫేక్ డీకేటీ అనడానికి స్పష్టంగా ఈడ వైఎస్ఆర్ సుండుపల్లి మండలం అనేనింది. ఎప్పటికీ వైఎస్ఆర్ జిల్లా ఏర్పడింది 2022 ఏప్రిల్ 4వ తేదీన. అంతకుముందు వైఎస్ఆర్ కడప అని ఉండేది. వైఎస్ఆర్ జిల్లా ఏర్పాటు అయినప్పటికీ అన్నమయ్య జిల్లా ఏర్పడింది. అన్నమయ్య జిల్లాలో సుండుపల్లె మండలం ఉండడం జరిగింది. కానీ దీంట్లో మాత్రము ఫోటో మీద కానీ ఎనుగుపక్క తహసీల్దార్ సంతకం ఉండే చోట కానీ ఈ 2 చోట్ల ఈ 3 డీకేటీ పట్టాలకు సంబంధించి 3ఇంటిలోనూ వైఎస్ఆర్ సుండుపల్లి మండలం వైఎస్ఆర్ డిస్టిక్ అనేది అంటే ఇవి ఫేక్గా తయారు చేయడం తప్ప మరొకటి కాదు. ఇవి రెవెన్యూ రికార్డులలో కూడా 2011లోనూ 2010లోనూ ఇచ్చినట్టున్నాయి. అవి కూడా కరెక్ట్ కాదు. అవి కూడా రికార్డులు ఎక్కడా లేవని చెప్పి వీళ్ళే ఒప్పుకున్నారు. రెండోది పక్కన తహసీల్దార్ కార్యాలయం కాడ వైఎస్ఆర్ కడప జిల్లా అని లేకుండా కడప జిల్లా అనేది సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయం కడప జిల్లా అని రౌండ్ సీల్ మీద రాజముద్రలో వేయడం జరిగింది. అంటే ఇవి ఫేక్గా తయారు చేసి ఈ విధంగా చేసింది ఒకటైతే ఒక 2ఇంటిలో వీటిని 2011లో పుట్టినట్టు చూపించి 2014లో వీటిని ఆన్లైన్ చేయడం జరిగింది రెవెన్యూ యంత్రాంగం. ఈ 2ఇంటి మీద కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మేరకు అని ఇచ్చినారు తప్ప మా దగ్గర డీకేటీకి సంబంధించిన ఫైళ్ళు లేవని ఇస్తూ మరోపక్క ఇది తప్ప ఒప్ప అనేది మాత్రం స్పష్టంగా ఇవి ఫేక్ డీకేటీలు, దీని మీద చర్య తీసుకోమంటే ఫేక్ డీకేటీ అనే ప్రస్తావన ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే ఇక్కడ డబ్బు ఇచ్చే ఏమైనా చేయడానికి రాజకీయ నాయకులు చెప్తే ఏమైనా చేయడానికి రెవెన్యూ యంత్రాంగం దిగజారిపోతూ ఉంది. అందుకోసం పేదల ఆస్తులకు ప్రమాదం ఏర్పడుతూ ఉంది. రెండో అంశం ఏమంటే ఈ సుండుపల్లి మండలంలో గత 6 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి డీకేటీ పట్టాలు ఫేక్ పాస్బుక్లతో దాదాపు 9 నుంచి 1200 ఎకరాలు ఒక మడితాడు సుండుపల్లి గ్రామాల్లో ఆన్లైన్ చేసినట్టు వాటిల్లో ఇప్పుడు దర్జాగా కబ్జాదారులు ఫలాలు పెట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారం నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇలాంటివి కూడా ఏవి తప్పో ఏవప్పో ఒకసారి కూడా వీటిని నిర్ణయించగలిగి దీన్ని ప్రకటిస్తే తదుపరి అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. రెవెన్యూ యంత్రాంగం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ ఎండార్స్మెంట్లో మేము అడిగింది ఒకటైతే వీళ్ళు చెప్పిన సమాధానం మరొకటి ఉంది. దీని మీద మళ్ళీ జిల్లా అధికార యంత్రాంగంతో ఫిర్యాదు చేసి స్పష్టంగా ఇది తప్పో ఒప్పో నిర్ణయించి చర్యలు తీసుకునే విధంగా చూస్తాము. అదేవిధంగా జిల్లాలో రెవెన్యూ యంత్రాంగానికి అవినీతి పరులకు అండగా ఉండే ఎవరైనా కూడా ఒక ఫోరం లాగా ఏర్పడి ఇలా అవినీతికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పనిచేసేదానికి త్వరలో ఒక ఫోరాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఫేక్ డీకేటీలపైన అధికార యంత్రాంగం దొంగ తిరుగుడు సమాధానాలు లేకుండా, తప్పుడు సమాచారం లేకుండా సరైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.